నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల నిరవధిక సమ్మె ఆశా వర్కర్ల డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వానికి అంగన్వాడీల డిమాండ్ విద్యారంగం సమస్యలు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్య ధోరణి వీడాలి మా ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం తనను ప్రేమతో గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహదాసు 233వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించిన భద్రాద్రి ఆలయ అధికారులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం తగదని ఆందోళన వ్యక్తం చేశారు జీతాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దయ ఉంచి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని కోరారు ఎన్నిసార్లు ఎత్తేది వాళ్ళు వర్కర్లు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్స్ అనేటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వడము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ పెన్షన్ ఇవ్వాలా అని కోరుకోవడం అనే డిమాండ్స్తో ఈరోజు 5వ రోజు కూడా నిరవధిక సమ్మెను చేస్తున్నారు ఈ సమ్మెలో ఎంతసేపు అంగన్వాడీ కార్యకర్తలు మాతో ఉండే 252 సెంటర్లకు సంబంధించిన అందరు అంగన్వాడీ సెంటర్లకు అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఉండే 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కోరిక కూడా ఏమంటే మా బెదని బాధని ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఉంటాం తప్ప ప్రభుత్వం పట్ల ఏ అంగన్వాడీ కార్యకర్త కానీ వ్యతిరేకతను చూపించడం లేదండి మా మెయిన్ అజెండా మా కోరిక నెరవేర్చుకోవడం మాత్రమే ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచితే బాగుంటుంది అనే ఆశతో మాత్రమే మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇదే ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకుంటారు మా వెనకాల ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తంలో 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఆ 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయని అని అర్థము అదేవిధంగా 1,10,000 మంది కుటుంబాలు 1,10,000 మంది అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ అంగన్వాడీ పరిధిలో ఉండే లబ్ధిదారుల యొక్క మద్దతు కూడా ఉంటుందండి దానివల్ల మమ్మల్ని పట్టించుకుంటారు మాకంటూ మా కోరికల్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతోంది స్థానికంగా కూడా మాకే రాజకీయ నాయకులపైన కానీ మాకే విధమైనటువంటి ప్రత్యేకమైన కక్షలంటూ మాకు లేవు ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా మాకు మద్దతు తెలపండి మేము ఆహ్వానించలేదు మా దగ్గరకు వచ్చి మద్దతు తెలుపుతామంటే మేము వాళ్ళని ఏ విధంగానూ అడ్డుకోలేదు అంత తప్పనిచ్చి మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించి మేము చేయడం లేదు మా పైనుండే రాష్ట్ర నాయకత్వమైన నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ ఆలయం వద్ద కారు బైకును ఢీకొన్నాయి వేగంగా వస్తున్న కారు డీసీఎంను ఓవర్టేక్ చేయబోయి బైకును ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారు నాగార్జునసాగర్ తిరుమలగిరి మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మెరుగైన చికిత్స కోసం వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడతామని తెలిపారు
లొకేషన్ ట్రాక్ అవుతుంది అంబులెన్స్ లొకేషన్ నాదే ట్రాక్ చేస్తుంది నేనే మనోజా ఆమె అన్బేరబుల్ పెయిన్ లో ఉంటుంది, మీరు ఏం టచ్ చేయకండి. సార్ కారణం ఎక్కడ వస్తారు అంటే 10 నిమిషాలు వచ్చేస్తారు. లొకేషన్ ట్రాక్ అవుతుంది అంబులెన్స్ లొకేషన్ నాదే ట్రాక్ చేస్తుంది నేనే వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరి పట్టణంలోని నాగార్జున ఐటీఐ కాలేజీలో పీఎస్వైఎఫ్ నూతన కమిటీ ఏర్పాటు చేయగా పీఎస్వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గా కత్తి ఓబులేసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్య ధోరణిని వీడాలని ఆయన కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సచివాలయాలతో సరిపెట్టి ఇంతవరకు ఎటువంటి డిఎస్సి గాని ఇతర నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగులుగా ప్రతి సంవత్సరం మారుతున్నా కూడా ప్రభుత్వాలు ఉపాధి చూపించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ఆయన అన్నారు. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన రాష్ట్ర స్థాయి ఉద్యమాలకు పీఎస్వైఎఫ్ క్రియాశీలకంగా ప్రగతిశీల భావాలతో వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కార్యదర్శి సభ్యులు, రాయలసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు రాష్ట్ర నాయకుడి హోదా కల్పిస్తానని మా దాంట్లో టీవీలో వస్తావు స్టార్ట్ అయినప్పుడు చేయి ట్యూషన్ లేకుండా ఏదంటా వస్తున్నావు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నాగార్జున ఐటీఐ కాలేజీ నందు పిఎస్వైఎఫ్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూత్ ఫెడరేషన్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య నాయకులుగా ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ సంఘ నిర్మాణంలో ముఖ్య భూమిక ప్రగతిశీల భావాలతో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ యువజన సమైక్యగా యువజనుల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సంఘాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యారంగ సమస్యలు, ఏదైతే యువకులకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, ఈ సమస్యలపైన ఫైట్ చేస్తుంది అని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాము. అలాగే ప్రజా సమస్యలపైన కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని, రాష్ట్ర పరిధిలోని సమస్యలపైన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో కానీ రాష్ట్ర సచివాలయంలో కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
మా ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యమని అన్నారు రామ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనను ప్రేమతో గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు. అనంతపురం తాగరగుట్ట రోడ్డును ఎన్నికల లోపు పూర్తి చేస్తానని, తోపుదుర్తి రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించి పురోగతి సాధిస్తామన్నారు. నియోజకవర్గంలో ఏవైతే రోడ్లు పెండింగ్లో పెట్టారో ఆయా గ్రామాలకు పరిటాల సునీత వస్తే నిలదీయండి అన్నారు. అప్పటికి రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో మరోమారు బుద్ధి చెప్పండి అని ఆయన తెలిపారు. వీళ్ళ ఆదాయాలు తగ్గకుండా గ్రానైట్ లీజులు నడుపుతా ఉన్నారు, క్రషర్లు నడుపుతా ఉన్నారు. ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పేరుతో రైల్వే కాంట్రాక్ట్లు కూడా పనులు చేస్తాను. వీళ్ళకి ఎక్కడ పూచిక పుల్లంత నష్టం జరగలే. ఇది ఇంకా కాదని ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక పాత బాపనోళ్ళదో కుంటూళ్ళదో కృష్ణాభవన్ అని హోటల్ బ్రాహ్మిన్స్. ఆ హోటల్ని ఎప్పుడెప్పుడు పరిటాల రవి హయాంలో బెదిరించి పీక్కొని అనేసి ప్రచారం ఉంది. వాస్తవాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి సంతోషపరుస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎవరి మద్దతు ఉందో వీళ్ళ బలం ఏమీ తగ్గలే, ఆర్థికంగా వీళ్ళ బలుపు ఏం తగ్గలే, వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే. అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు, అన్ని చోట్ల పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళని 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్ని వీళ్ళు పీడించాలని వీళ్ళు శాడిజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడంలే కాంట్రాక్టర్లుగా. ఇది ఏ తర్వాత నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ప్రజలను తెలుసుకోమని చెప్తున్నాం. మీ బాగోగుల గురించి, మీ మంచి చెడ్డల గురించి దాతల సహకారంతో మా వ్యక్తిగత సంపాదన నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, బోయినేపల్లి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, గంగలకుంట లింగనపల్లి బొమ్మేపత్తి చెరువులకు నీళ్లు తీసుకొచ్చి కాలువలు తవ్వినాం, గోపాలప్పకొండ యాప్చర్ల దగ్గర కాలువలు తవ్వినాం, చెర్లోపల్లి పాల్వాయి ప్రాంతంలో కాలువలు తవ్వుతున్నాం. ఇవన్నీ రైతులకు నీళ్లు ఇవ్వాలా, తాగు నీళ్లు ఇవ్వాలా, చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుందని. ఇవి కాకుండా అమ్మ డైరీ ఏర్పాటు చేసినాం. ఎన్నో వేల మంది రైతులకు ఈరోజు మంచి ధరతో పాలు తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడినాం. వీరన్నదమ్ములకు కూడా శక్తివంచన లేకుండా పనిచేసినాం. కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు. అట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టాం. ఆక్సిజన్ ప్లాంట్ కొన్నాం, కాన్సన్ట్రేటర్లు కొన్నాం. శక్తివంచన లేకుండా గుళ్ళకు, గోపురాలకు, మంచి చెడ్డ సావులకు, ఆసుపత్రులకు, చదువులకు ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా పలుకుతాను. మా రాష్ట్ర నియోజకవర్గము, మా కుటుంబము, మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి అంతే ప్రేమను. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరి మున్సిపల్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు మున్సిపల్ కౌన్సిలర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచమల్లు కోటకు బీటలు వారాయంటూ ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తామందరము మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ విందు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు అలాగే ఆయన బావమర్ది మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డిపై కానీ అసంతృప్తి అలకలు లేవని, రానున్న ఎన్నికలలో గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే రాచమల్లును గెలిపిస్తామని వారు తెలియజేశారు. పెచ్చులు సిమెంట్ పెచ్చులు కూడా కూడవని మళ్ళీ గంటాపదంగా చెప్తున్నాం. అన్నారు ఏమన్నా మొన్న బస్సు మాకు లైట్పాలెంలో బస్సు యాత్ర వచ్చినప్పుడు కర్నూలు ఎమ్మెల్యే గారు అఫీస్ అని చెప్పారు. ఇట్లా చూసి ఆంధ్రప్రదేశ్ అన్నా ఏడన్నా ఉన్నా అని స్టిల్ నో మేమైతే తప్పు చేయలేదు. సో అందరం వచ్చి ఉన్నాం. ఈనాడు విలేకరు కానీ, జ్యోతి విలేకరు కానీ వచ్చారా? అసలు మీద మేము డిస్కస్ చేసినామా?
ఎమ్మెల్యే గారంటే సరిపోదని, బంగారెడ్డి అంటే సరిపోదని, మున్సిపల్ ఎంప్లాయీస్ అంటే సరిపోదని మేము ఎక్కడున్నా చెప్పామా లేదా మీరేమైనా కలగన్నారా? దేనికైనా అండి ఎథిక్స్ విలువలు ముఖ్యం. మీరు గౌరవప్రదమైన జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీ ద్వారా సమాజానికి మేలే జరగాలి కానీ కీడు జరగకూడదు. నేను మళ్ళీ భరతం నేను సినిమాల మాదిరిగా మహేష్ బాబు మాదిరిగా నేను నొక్కి చెప్పలేను ఇక్కడ. ఎందుకంటే మేము సినిమా యాక్టర్లం కాదు. ఇక్కడ నీతిగా నిజాయితీగానే ఉంటాం. సరే ఇప్పుడు అందరి సమక్షంలో చెప్తాను, 50 మందో 100 మంది ఉన్నారు మా కౌన్సిలర్లు. మీరు తప్పు చేసినారన్నా వేరే వాళ్ళ సంగతి నాకు వద్దు, నా గురించి నేను చెప్తాను. నేను ఒకవేళ తప్పు చేస్తే ఆంధ్రజ్యోతి కాదు, ఈనాడు కాదు, ఎన్ని ఎక్కడైనా చూసుకోండి. ఒక సోషల్ మీడియా వాళ్ళ ఆనందానికి ఎందుకు ఇది రాసుకుంటారో తెలియదు. మా మంచి కోసం చేసుకుంటారా, వాళ్ళ మంచి కోసం చేసుకుంటారా తెలియదు. మేము భోజనానికి వెళ్తే అక్కడ ఏదో అసమ్మతి ఉంది, వీళ్ళంతా గ్రూప్ పెట్టారు అని చెప్పారు. ఎవరు చెప్పారు మీకు? సరే అది పక్కన పెడతాను. మీ టీడీపీ వాళ్ళు 5 గుంపులు పెట్టుకొని ఎవరి గుంపు వాళ్ళు తిరుగుతున్నారు. ఒక్కరోజన్నా రాసినారా? మీకు అసంతృప్తి ఉంది, మాకు అసంతృప్తి ఎక్కడా లేదు. మేము మా ఎమ్మెల్యే గారిని గతం కంటే 10,000 మెజార్టీ ఎక్కువగా గెలిపించుకుంటాం. మీకు చెప్పే ధైర్యం ఉందా? మీకు రాసే ధైర్యం ఉందా? మీకు అసంతృప్తి, ఇంతమంది అసంతృప్తి మీరు 4 గుంపులు కట్టుకొని తిరుగుతారే, ఏ రోజైనా రాసినారా? ఈనాడు కానీ, జ్యోతి కానీ, ఏదైనా మిగతా పత్రికలు టీడీపీ పార్టీకి అనుకూలంగా రాసుకునే పత్రికలు ఏ రోజన్నా అయ్యా మీరు ఇట్లా గ్రూపులు కట్టున్నారు, మీలో మీకు సరిపోవడం లేదు, ఎవరు కొద్ది వాళ్ళు ఉన్నారు అని ఎప్పుడైనా రాసినారా? రాయలేదు. మరి ఈరోజు నేను భోజనానికి వెళ్తే ఇదేదో రాజకీయ మీటింగ్ పెట్టుకున్నట్టు, అసంతృప్తి ఉన్నట్టు, ఇందులో ఎవరున్నారు అసంతృప్తి వాళ్ళు చెప్పాలి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాజశ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు 233వ జయంతి ఉత్సవం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహదాసు భద్రాద్రి ఆలయం అభివృద్ధికి విశేష కృషికి చేసిన ఫలితంగా ప్రతి ఏడాది ఆయన జయంతి రోజున భద్రాద్రి ఆలయంలో ఉత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల నిరవధిక సమ్మె, ఆశా వర్కర్ల డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వానికి అంగన్వాడీల డిమాండ్.
విద్యారంగం సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్య ధోరణి వీడాలి. మా ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. తనను ప్రేమతో గెలిపించుకున్నారు కాబట్టి అంతే ప్రేమతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహదాసు 233వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించిన భద్రాద్రి ఆలయ అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.